హాయ్ అండి. వెల్కమ్ టు అనుషంలు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. నేనైతే చికెన్ చేశాను ఈరోజు. చికెన్ కర్రీ మసాలాలు ఎలా చేయాలి, నేను అందులో ఏం మసాలా యూజ్ చేస్తాను, అది ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటుంది. మనం ఎంత సింపుల్గా వండినా సరే మంచి రెస్టారెంట్ స్టైల్ కర్రీ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను. ఒకసారి చూసేసేయండి. ఇలా కనుక వేశారంటే ఆ టేస్ట్ అయితే అమోఘం అనిపిస్తుంది. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇప్పుడైతే నేను 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా ఉప్పు వేసి, బాగా కల్లుప్పు వేసి ఒక 2 మినిట్స్ అలాగే వాటర్ పెట్టి వదిలేసానమాట. వదిలేసి తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నాను. దాన్ని ఎంత నీట్గా అంటే అంత నీట్గా కడుక్కోవాలి, లేదంటే అంత నీచు వాసన వస్తుంది. నేనైతే ఇప్పుడు అలాగే కడుగుతాను. ఇప్పుడైతే నేను అందులోకి వాటర్ ఏం లేకుండా అన్ని వంపేసి అందులో ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పెద్ద గంటె కారము, మేమైతే కారం ఎక్కువగానే తింటాము, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు వేసి బాగా ఇప్పుడు మనమైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము. ఈ ముక్కలకు బాగా ఉప్పు కారం అయితే పడుతుంది. ఇదంతా బాగా కలిపేసుకొని ముక్కలకి ఒక 10-15 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈలోపు మనం బాండి పెట్టి ఉల్లిపాయలు కట్ చేసి అవన్నీ ఫ్రై అయ్యేలోపు బాగా పట్టేసుకుంటుంది. పెద్ద టైం ఏం పట్టదు. ఇప్పుడైతే నేనైతే బాండి పెట్టేసుకొని అందులో బిర్యానీ ఆకులు, లవంగాలు, ఒక చెంచా, ఒక 2 చెంచాల ధనియాలు, ఒక 2 చెంచాల యాలక్కాయలు, ఒక 2 దాల్చిన చెక్కలు, 1 అనాస పువ్వు, 3 స్టార్ ఫ్లవర్లు, కొంచెం బండ పువ్వు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు కనుక ట్రై చేయండి, మీరు వండుకొని. చాలా అంటే చాలా బాగుంటుంది. నా దగ్గర మసాలా లేదు. నేను ఒకటేసారి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఒక 1 మంత్కి సరిపడా. ఎక్కువ చేయను. ఒక 1 మంత్ మట్టుకే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఇప్పుడు మట్టుకు కొంచెం ఫిష్ కర్రీ కూడా చేస్తున్నాను అన్నమాట. ఫ్రై అయితే అది పక్కన ఉంది వేరే. అవైతే వేపి అక్కడ పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది, చికెన్ కదా. మటన్ అయితే కొంచెం తక్కువ పడుతుంది. ఇప్పుడైతే అందులో ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి బాగా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. ఇవి బాగా దోరగా వేయించుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే చికెన్ కర్రీ అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నేను ఇందులో ఏం వేయట్లేదు, అంటే మసాలాలు మళ్ళీ వేయట్లేదు అనమాట. అదొకలాగా ఉండొచ్చు, ఇలా కూడా ఒకలాగా ఉండొచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలా వండి చూడండి ఒకసారి. సింపుల్గా అయిపోతుంది, సింపుల్గా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ ఉంటుంది టేస్ట్ అయితే. మంచి గ్రేవీ, చిక్కటి గ్రేవీ వస్తుంది అనమాట. ఇప్పుడైతే దాంట్లో మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ కొంచెం పసుపు కూడా వేసాను బాగా ఫ్రై అయిన తర్వాత. మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఉప్పు కారం పట్టించింది, అదైతే ఇందులోకి వేసేస్తున్నాను. వేసి చాలా సిమ్లో మనమైతే దీన్ని బాగా ఉడికించుకోవాలి నూనెలో. అప్పుడే చికెన్కి బాగా పడుతుంది. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాము. ఈలోపు ఈ మసాలాలు అయితే చల్లగా అయినాయి. నేను మిక్సీకి పట్టేసుకొని వస్తాను. చూడండి, ఇలా మెత్తగా పట్టేసుకోవాలి పౌడరు. చూసారు కదా. ఇప్పుడైతే నేను మూత తీసి చూస్తాను చికెన్ ఉడికిందో లేదో. చూసారు కదా, ఉడుకుతుంది. చికెన్లో ఉన్న వాటర్ అయితే బయటకు రిలీజ్ అయినాయి. ఇప్పుడు కొంచెం నేను కచ్చా పెచ్చాగా దంచిన అల్లం, ఓన్లీ వెల్లుల్లిపాయలు, అల్లం కాదు, వెల్లుల్లి మాత్రమే అందులో వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఈ కర్రీకి ఇంకా టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఓన్లీ వెల్లుల్లి మాత్రమే నలగొట్టుకొని వేసుకున్నాను కచ్చాపెచ్చాగా, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడైతే నేను కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను చికెన్లో. వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇది మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ కాగానే తీసి చూద్దాము ఎలా ఉడుకుతుందో. చూసారు కదా, ఆయిల్ అయితే పైకి రావాలి, చాలా బాగుంటుంది, అప్పుడే ఉడికిపోయినట్టు కర్రీ. స్మెల్ అయితే మూత తీస్తేనే ఇట్లా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందాక మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అది 1 స్పూన్ అయితే వేసాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి, ఇంకా ముక్క అయితే బాగా ఉడికిపోయింది, ఇంకా స్టవ్ అనేది దింపేసుకోవడమే. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.